ఎఫ్ఆర్బిఎం ఇక్కడ బ్యాక్ ఎఫ్ఆర్బిఎం 1,13,00,000 పెరుగుతుంది. నాకు ఇది 3,23,23,00,000 వస్తుంది టోటల్గా. ఎఫ్ఆర్బిఎం కానీ అదనపు ఆదాయం కానీ స్టేట్ ఓన్ రిసోర్సెస్ కానీ రెండే ఇక్కడ. ఒకటి ఎఫ్ఆర్బిఎం, ఒకటి స్టేట్ ఓన్ రిసోర్సెస్ ట్యాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం. రెండు కలిపితే 3,23,000 నేను ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి. దట్ ఈస్ వేర్ మన బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకోవడం, మళ్ళా దాన్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం, ఇదే కానీ ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి, నేనేం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేస్తే ఏమవుతుంది? సర్వీసింగ్ చేయాలి. డెట్ సర్వీసింగ్, అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా దానికి అప్పు చేయాలి. కంటిన్యూగా నిరంతరం డెట్ ట్రాప్లో చిక్కకపోయి కడానా డబ్బులు ఇచ్చేవాడు ఉండడు, అనేక సమస్యలు వస్తాయి. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అందుకని మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా, అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి. అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే జిఎస్టిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. నా దగ్గర డబ్బులు ఉంది, ఖర్చు పెడతాను. ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, డైరెక్ట్గా కూడా ఆదాయం వస్తుంది. సేల్స్ ట్యాక్స్, ఆటోమేటిక్గా జిఎస్టీ వస్తుంది. దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత మన లాంటి వాళ్ళందరిపైన ఉంది. పదే పదే చెప్పగలిగితే, ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీ జీవన ప్రమాణాలు పెంచాలి. జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? నా ఆదాయం పెరగాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ. ముందు ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఈ మూడు వల్ల ఒక సైకిల్ ఇది. అందుకనే దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగిందని దానికి 10 సంవత్సరాలు తీసుకుందాం. ఈ 10 సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఈ 3 కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం ఇది చేస్తూ ఉంటాం. 1,48,196 కోట్లు అగ్రికల్చర్, సర్వీసెస్, ఇవన్నీ వరుసగా ఇచ్చాం. ఓవరాల్గా చూద్దాం, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. 14-15లో 5,24,976 కోట్లు జిఎస్టిపి. ఈరోజు 16,06,109 కోట్లు. ఇది గ్రోత్ అన్నమాట. మోర్ దెన్ 2.5 times, 3 times. 10 ఏళ్లలో మోర్ దెన్ 3 times. ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్లో కూడా 93,903 కోట్ల 3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. అది ఈరోజు 2,68,653 24-25కి వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఇచ్చాం. లాస్ట్ టైం 8.20 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి 12.90. ఇక్కడ కూడా జిఎస్టిపి గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ 8.60 ఉంటే ఈసారి 12.94. కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెజర్ చేస్తామని చెప్పాను. జిఎస్టిపి చెప్పాను, పర్ క్యాపిటల్ చెప్పాం. 10 ఏళ్లలో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు 13.5% గ్రో అయ్యాం. ఈ 5 ఏళ్ళు 10.32 గ్రో అయ్యాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 8 ఉంటే ఈసారి 12.94 అంటే 4.03% గ్రో అయ్యాం, పెంచాం. ఇది అగ్రికల్చర్లో ఈసారి 16, అప్పుడు కూడా 16.6% 5 ఏళ్ళలో పెరిగాం. ఇండస్ట్రీ 11.9, సర్వీసెస్ 11.9, 13.5. ఇక్కడికి వచ్చేందుకు 10.22, 11.33, 10.84, 10.32. ఈ సంవత్సరం ఇది 15.86, 6.71, 11.70, 12.94. ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది, దాన్ని రికవర్ చేస్తున్నాం.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిని అనువనున పరిశీలించారు. టాయిలెట్స్, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంపై సంబంధిత అధికారులను మంత్రి నిలదీశారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ఎక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనపడకూడదని స్పష్టం చేశారు. నెల రోజుల్లో ఆసుపత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా సిగ్నల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నవాడే తన భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. సంఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా బద్వేల ఐలమ్మ కాలనీలో క్షుద్ర పూజలు కలకలు రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలోని 4 రోడ్ల కూడలి మధ్య ముగ్గు వేసి పసుపు, కుంకుమ, మిరపకాయలు, నిమ్మకాయలు పెట్టారని స్థానికులు అంటున్నారు. ఎవరి మీద అయినా చేతబడి చేశారా అని కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగాకు కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరికొందరిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద సర్వర్లు మొరాయిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సర్వర్లు మొరాయించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా విజయవాడ నుంచి వచ్చే వాహనాలు 5 లైన్ల ద్వారా పంపించడమే కాకుండా మరొక లైన్ సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్లో దారుణం చోటు చేసుకుంది. బార్లో సూపర్వైజర్పై 3 యువకులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. మద్యం బిల్లు చెల్లించే విషయంలో వైన్స్ యాజమాన్యంతో యువకులకు గొడవ జరిగింది అని, ఈ నేపథ్యంలోనే వారు సూపర్వైజర్పై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. తమ కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరమని నటుడు మంజు మనోజ్ తెలియజేశారు. తనకు దేవుడిచ్చిన వరం అభిమానులంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 8 ఏళ్ల సినిమాకు దూరంగా ఉన్న తనపై అభిమానులు ప్రేమ చూపిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇక తనతో సమస్య ఉంటే నాతో మాట్లాడాలి, కానీ వాహనాల్లో చక్కెర పోయటం, కట్టిన బ్యానర్లు తొలగించడం ఏంటి అంటూ మనోజ్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన కాజీపురం రామాంజనేయులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కారంపొడి చల్లి, గడ్డపారలు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా పొడిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామాంజనేయులను అతని బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యం అందిస్తుండగా బాధితుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సంచలన వ్యక్తం చేశారు. జట్టులోని ఆటగాళ్లకు క్రమశిక్షణ లేదు అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఉంది అంటూ బీసీసీఐ పెద్దలను ఆయన కోరినట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ జరగబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించనున్నారు. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై 6 కత్తిపోట్లు ఉన్నాయని, అందులో 2 లోతైన తీవ్ర గాయాలని వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నెముకపై కత్తిపోట్లు లోతుగా దిగాయని వివరించారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స కొనసాగుతుందని వైద్యులు అంటున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల పంపిన ఉపగ్రహాలను డాకింగ్ చేసి ఆ ఘనత సాధించిన 4వ దేశంగా అవతరించింది. ఇస్రో గత నెల 30న PSLV ద్వారా 2 చిన్న ఉపగ్రహాలు SDX-01, SDX-02లను కక్షలోకి పంపించింది. అంతరిక్షంలో మనకంటూ స్పేస్ స్టేషన్ నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం చేపట్టింది. తాజాగా ఉపగ్రహాల డాకింగ్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ కు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరామని తుమ్మల అన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి ప్రధాని రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేశారని కామెంట్ చేశారు. తెలంగాణ లక్షలాది రైతులకు మేలు జరిగిందని కాబట్టే తాను ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పానంటూ అన్నారు. ఒకవేళ తన మాటలో ఏమైనా తప్పు ఉంటే ఎంపీ అరవింద్ తనను శిక్షించవచ్చంటూ కౌంటర్ వేశారు. అతడు ఒక పార్లమెంటు సభ్యుడు కాబట్టి తాను మర్యాద ఇచ్చి మాట్లాడానని, కానీ ఇతరులకు ఆయన గౌరవం ఇవ్వకపోవటం ఆయన ఇష్టమని మంత్రి తుమ్మల అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. 18న ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లికి చేరుకుంటారు. ఆ రాత్రి సీఎం చంద్రబాబు నివాసంలో విందుకు హాజరై భేటీ అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19న గన్నవరం సమీపంలో నిర్మించిన NIDM కేంద్రం, NDRF 10వ బెటాలియన్ ప్రాంగణాలను ప్రారంభించనున్నట్లుగా అధికారులు తెలియజేశారు. మేడ్చల్ జిల్లా నాగారం డిఎస్ఆర్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కోసం డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు సమగ్ర అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఇచ్చింది లేదు అని ఆయన మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేసును తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురద జల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవని కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయంటూ ప్రశ్నించారు. హామీల అమలు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న జూదంపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పేట్రేగిపోయిన పేకాట రాయులను అరికట్టేందుకు ప్రత్యేకంగా జిల్లాలో పెట్రోలింగ్ వ్యవస్థను నిఘాను పటిష్టపరిచారు. సారంగపూర్ మండలం బండరేవు తాండాలో జరుగుతున్న నానోజీ మహారాజ్ జాతరలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా నేతృత్వంలో దాడులు చేశారు. ఒకవేళ పోలీసుల ప్రవేశం జరగకపోతే కోట్లలో రూపాయల్లో జూదం జరిగేది అని స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు నగరంలోని పెన్నా నదీ తీరాన గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బడిపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి అన్నారు. అలాగే నెల్లూరు నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏటి పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అలాగే సీఎం పర్యటిస్తూ ఉండడంతో కార్యాలయ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. సైఫ్ అలీఖాన్ మీద దాడిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ పై దాడి గురించి విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన అన్నారు. సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని, అలాగే ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ అన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఐఈడీ బాంబు పేల్చడంతో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను అధికారులు ఆసుపత్రికి తరలించారు. వారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్టుగా అధికారులు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నగర పంచాయతీ పరిధిలో 1.51 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అప్పటి నాయకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, ఇదే రహదారిపై వైసీపీ రోడ్ల భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ వాకింగ్ వెళ్లారని తెలిపారు.
స్పందించకపోవడంతో గుంతల రోడ్లలో మురుగునీటిలో వరి నాట్లు నాటి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పుడు తానే ఎమ్మెల్యే మంత్రి అయి ఇదే రహదారి 5 ఏళ్లలో వైసీపీ చేయని అభివృద్ధిని 6 నెలల్లో చేసి చూపించామన్నారు. అనకాపల్లి జిల్లాలో కనుమ పండుగ నేపథ్యంలో జనసేన నాయకులు తుమ్మపాల బొజ్జన్న కొండ వద్ద లేజర్ షో ఏర్పాటు చేశారు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న బొజ్జన్న కొండపై ఏర్పాటు చేసిన లేజర్ షో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది. నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ఏర్పాటు చేశామని, ప్రతి కుటుంబం సంబరాలు చేసుకున్నారని భీమర్శెట్టి రామ్కి తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో పొగమంచు దట్టంగా అలుముతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడలు తెల్లవారుజాము నుంచి చీకటిని కల్పిస్తున్నాయి. పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గిపోయింది. ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాహనాలు వేగంగా నడపరాదని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో అల్లుడికి ఏకంగా 600 రకాల ఆహార పదార్థాలతో విందు ఏర్పాటు చేశారు. రైతు జంగా బుజ్జి తన కుమార్తె భార్గవిని హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హేమంత్ సాయికి ఇచ్చి గత ఏడాది వివాహం చేశారు. ఈ సంక్రాంతికి కొత్త అల్లుడిని కుటుంబ సమేతంగా ఆహ్వానించి భారీ విందు రుచి చూపించారు. మాంసాహారం, శాకాహారం, పండ్లు, శీతల పానీయాలు, పిండి వంటలు, స్వీట్లు తదితర ఆహార పదార్థాలు ఇలా మొత్తం 600 ఐటమ్స్తో సరికొత్తగా స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మరో 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ వెనుక భాగంలో ఇరుక్కున్న కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. శంషాబాద్లోని తొండపల్లి గ్రామంలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా ఝుళిపించారు. వరుస దాడులతో ట్రావెల్స్ బస్సుల యజమానులను బెంబేలెత్తిస్తున్నారు. మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులపై దృష్టి సారించారు. లగేజీ తరలించే వాహనాలపై సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 16 బస్సులపై కేసులు నమోదు చేశారు అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతిలో ఆలయ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నరికిలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండానికి ఆయన సమర్పించారు. వసంతోత్సవం తర్వాత చండీశ్వర స్వామిని పల్లెకిలో ఆలయ మాడవీధి గుండా ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అతిషికి షాక్ తగిలింది. ఆమెపైన కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. కాగా ఈ కేసులోనే ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అతిషితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కి కూడా ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఆప్ నేతలు జనవరి 27లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా నగరపాలక సంస్థలో మేయర్ సుప్రీంలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కమిషనర్ అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కమిషనర్ తీరును వైసీపీ తీవ్రంగా పరిగణించిందని, అతని తీరుపై ప్రజా పోరాటం చేస్తామని అంబటి పేర్కొన్నారు. ఢిల్లీలో ఎన్నికలకు కాంగ్రెస్ హామీల పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఇచ్చిన హామీలపై మాట్లాడుతూ తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి చూపించామన్నారు. ఒకేసారి 21,000 కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేఘాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గాలి కదలిక అధికంగా ఉంటుందని, ఎక్కడా కూడా వానలు పడే ఛాన్సులు లేవని వెల్లడించింది. అయితే క్రమంగా రాత్రి వేళ ఏపీలో చలి పెరుగుతుందని తెలిపింది. ఇక తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్లో ఆడటం కష్టమే అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ టెస్టుల్లో మళ్లీ కంబ్యాక్ ఇవ్వడం కష్టమని, ఆస్ట్రేలియాతో సిరీస్లో పరుగులు చేయడానికి రోహిత్ చాలా ఇబ్బంది పడ్డాడని ఆయన అన్నారు. రోహిత్ చాలా గొప్ప ఆటగాడు, కానీ అందరికీ ముగింపు పలకాల్సిన సమయం వస్తుందని బ్రెట్లీ పేర్కొన్నారు. భారత్లో అణు కేంద్రంపై అమెరికా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 3 ముఖ్యమైన అణు కేంద్రాలపై ఆంక్షలను అమెరికా తొలగించింది. ఈ మేరకు యుఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ ప్రకటన చేసింది. ఇంటర్ ఏజెన్సీ రివ్యూ తర్వాత ఆంక్షలు తొలగించినట్లు BIS ప్రకటించింది. శాంతియుత అణు సహకారం, అనుబంధ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా, భారత్ కలిసి పనిచేస్తాయని వెల్లడించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయం తెలిసి ఎంతగానో కలత చెందనని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే విషయం తెలిసి టాలీవుడ్ హీరోలు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బీదర్లో దోపిడీ దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఏటీఎం కేంద్రంగా డబ్బులు వేసే వాహనంపై కాల్పులకు తెగబడి 93 లక్షల నగదుని ఎత్తుకెళ్లారు. దోపిడీ అడ్డుకునేందుకు యత్నించిన భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన పట్టణంలోని ప్రధాన రహదారిపై శివాజీ చౌక్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని బీదర్ ఎస్పీ, అదనపు ఎస్పీ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు. తెలంగాణలో రాజకీయం అంటే పూటకో కేసు, రోజుకొక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడమని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి పాలకులు వ్యవసాయం దండగా అంటే అదే వ్యవసాయాన్ని పండుగల కేసీఆర్ మార్చారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 13 నెలల్లో చేతకాని పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. 6 గ్యారంటీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం పెరుగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అది ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైన వ్యక్తుల చేతిలో అధికారం ఉందని, ఇది యావత్ ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుందని అన్నారు. అలాగే మన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు భంగం కలుగుతుందని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో శనగ రైతులకు గడ్డి మందు శాపంగా మారింది. వెంగళరెడ్డి గ్రామాలకు చెందిన రైతులు దాదాపుగా 50 ఎకరాల్లో శనగ పంట వేశారు. అయితే పొలంలో గడ్డి మందు పిచికారీ చేసిన నేపథ్యంలో శనగ పంట పూర్తిగా మాడిపోయింది. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. శనగ పంటను పరిశీలించిన అధికారులు గడ్డి మందు చల్లే సమయంలో అవగాహన లోపం వలన నష్టం జరిగిందని తెలిపారు. అయితే రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని బ్రహ్మరాంబ ఆలయం వద్ద నిన్న రాత్రి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్యే బాలరాజుపై ఎస్ఐ రమేష్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గువ్వల బాలరాజు, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా ఇందిరానగర్ గ్రామ సమీపంలో వ్యవసాయ భూముల్లో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. చంద్రయ్య అనే రైతుకు సంబంధించిన పంటను ధ్వంసం చేయడమే కాకుండా ధాన్యాన్ని చెల్లాచెదురు చేసింది. షెడ్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు శబ్దం రావడంతో భయంతో పరుగులు పెట్టారు. వెంటనే అధికారులకు విషయం తెలియజేయడంతో వారు వచ్చి ఏనుగును అడవిలోకి దారి మళ్లించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ ప్రజల డబ్బులతో దోస్తులను కాపాడిన ఘనత నీది కేటీఆర్ అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజల చెవిలో పువ్వులు పెట్టకు కేటీఆర్ అంటూ మండిపడ్డారు. నువ్వు మహా డ్రామారావు అంటూ ప్రజలకు తెలుసు. నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది అంటూ సెటిర్లు వేశారు. నువ్వు ఒక యువరాజు అని నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసు అని ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో ఉన్నామని, బడ్జెట్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా పనులు పూర్తి చేయండి మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతి, నూతన ప్రణాళికలు, పనితీరు మెరుగుదలపై చర్చించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజల సంక్షేమమే లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి గర్భిణి, బాలింత, చిన్నారికి పోషకాహారం అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారులు కృషి చేయాలన్నారు.
గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కమిషనర్ పులి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. జనవరి 22 నుంచి 24 వరకు నామినేషన్లు స్వీకరించి నియామకం అనంతరం కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో దాదాపు 45 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అనంతరం కోట బురుజుపై ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఖమ్మం జిల్లా రామనగరంలో విద్యుత్ ట్రాన్స్ఫర్ను మార్చాలని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో జనావాసాల మధ్య చాలా కిందికి ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫర్ ఉందని, దీనివల్ల పిల్లలకు పెద్దలకు ప్రమాదాలు జరుగుతాయని వారు వాపోయారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఈ ట్రాన్స్ఫర్ను వేరొక చోటకి పెట్టాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా బాణాపురం వద్ద నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు ప్రజలకు శాపంగా మారిందని సిపిఎం పార్టీ నేతలు అన్నారు. ఇదే విషయంపై ప్రజలతో కలిసి పార్టీ నేతలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కాలనీలో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ను వెంటనే స్పందించి అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుందని వారు హెచ్చరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించడం పట్ల వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయడం అద్భుతమైన మైలురాయని కొనియాడారు. ఈ విజయం రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు కీలకమైన ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనలాంటి ప్లేయర్లు ఇంకా రావాలని భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. తను బాగా ఆడితేనే తనలాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లకు జాతీయ జట్టు ఎంపిక వచ్చిన నమ్మకం వస్తుందన్నారు. రానున్న టోర్నమెంట్లలో కూడా బాగా ఆడి మన ఏపీకి మంచి పేరు తీసుకొస్తానన్నారు నితీష్ కుమార్ రెడ్డి.